ఇక తను మరణిస్తానని తెలిసిపోయింది మైరావణుడికి. ఆ కాలితో అక్కడ ఉన్న రాతిని తన్నారు స్వామి హనుమ. ఆ బిలంలోంచి 5 తుమ్మెదలు పైకొచ్చాయి. వెంటనే తన పాదంతో 5టిని నలిపేశారు. పంచప్రాణములు పోయిన కారణం చేత విగత జీవుడై ఆ మైరావణుడు నేల మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నీలమేఘుడికి, దుర్దండి యొక్క కుమారుడికి పాతాళలంకా పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తీసుకుని మళ్ళీ లంకాపట్టణానికి చేరుకున్నారు. చేరుకున్న కారణం చేత రామరావణ యుద్ధమై చిట్ట చివర రావణాసురుడు మడిసిపోయాడు. అదిగో మైరావణుణ్ణి మర్దించి పరమ సంతోషంగా నేను రామకార్యాన్ని చెయ్యగలిగాను, నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది, విభీషణుడు అనుకుని మైరావణుణ్ణి లోపలికి పంపాను, రామలక్ష్మణుల్ని అపహరించాడు, మళ్ళీ నేను ఆ దోషం దిద్దుకుని రామలక్ష్మణుల్ని రక్షించగలిగాను అన్న పరమ సంతోషంతో ఉన్నటువంటి రూపాన్ని ఆయన పాతాళ భేదనం చేసి పైకొచ్చి వెలిసినటువంటి మూర్తియే నైమిషారణ్యంలో ఉన్నటువంటి హనుమ. హనుమాన్ గాడి అని చెప్పి క్షేత్రం ఉన్నదే, అక్కడ ఉన్న స్వయంభూమూర్తి పెద్ద హనుమ ఉంటారు. ఆ హనుమ స్వయంగా మైరావణుణ్ణి మర్దించి పైకొచ్చినటువంటి స్వామి. ఈ మధ్యకాలంలో మనందరం నైమిషారణ్యం యాత్రకు వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ గాడిలోనే ఉండి ఆ క్షేత్రంలోనే స్వామి హనుమ పాదాల చెంతన కూర్చుని మనం ఒక రోజున రామనామ సంకీర్తనం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కటాక్షించాడు. ఆ స్వామి యందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మూర్తిని ఇలా ముట్టుకుంటే, ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది. కానీ అలా అంగీకరించారు, అలా ఏం ముట్టుకోనివ్వరు. అది దేవస్థానానికి సంబంధించిన వాళ్ళే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు. మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో. నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి, మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు. ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి. అంత అద్భుతమూర్తి, అంతటి మంగళప్రదుడు. హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు 13 చెప్తారు. 13లో ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ. అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతమ్మ యొక్క, స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణ.